వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ప్రధాని మోదీతో భేటీ తర్వాత బీజేపీకి దగ్గరైనట్లు విస్తృతంగా ప్రచారం జరిగినా తెలుగు రాష్ట్రాల పర్యటనకొచ్చిన కమల దళపతి అమిత్ షా మాత్రం జగన్ ఆశలపై నీళ్లు చెల్లారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని అమిత్ షా ప్రకటించడంతో తెలుగుదేశాన్ని పక్కకు జరిపి ఆ గ్యాప్లోకి దూరేద్దామనుకున్న జగన్ ప్లాన్ బెడిసికొట్టింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తామని జగన్ బహిరంగంగా ప్రకటించినా వైసీపీ గురించి అమిత్ షా నోట ఒక్క మాట కూడా రాకపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. అయితే తన రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకటేనన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఒకవైపు టీడీపీతో మిత్ర బృందాన్ని కొనసాగిస్తూనే తోక జాడిస్తే మాత్రం తమకు వైసీపీ ఉందనే హెచ్చరికల్ని పంపుతోంది బీజేపీ. అంతేకాదు ఎప్పుడు ఎవరు అవసరం అవుతారో తెలియదు కనుక ఎవరిని దూరం చేసుకోకుండా వైసీపీని కూడా దగ్గరికి తీసుకుంది కమలం పార్టీ. ఏదేమైనా ఫైనల్ గా తమ లాభమే ముఖ్యమన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. అందుకే ఏపీలో టీడీపీతో పొత్తు ఉందన్న అమిత్ షా తెలంగాణలో మాత్రం ఉంటుందో లేదో చెప్పలేదు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తామని జగన్ ప్రకటించడంతో వైసీపీ తన ఓటు బ్యాంకును కోల్పోవడం ఖాయం అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మెజారిటీ క్రిస్టియన్లు ముస్లింలు వైసీపీ వెంట నడిచారు. అయితే మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి జగన్ మద్దతిస్తామని ప్రకటించడంతో ఆ రెండు వర్గాలు జగన్ కు దూరం అవుతారని విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్లు జగన్ కి వివరించినా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే కేసులతో సతమతం అవుతున్న జగన్ వాటి నుంచి తప్పించుకోవటానికే ఈ సాహసానికి ఒడిగొట్టినట్లు చెప్తున్నారు. ఇక వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతున్న కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రకటనతో ఓ క్లారిటీకి వచ్చింది. జగన్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపడంతో క్రిస్టియన్లు ముస్లింలను మళ్లీ తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ లెక్కన జగన్ రాజకీయ వ్యూహాలు రెండిటికీ చెడ్డ రేవళ్లా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.